మీకు తెలుసా, లాస్ట్ ఇయర్ మన ఇండియా ఆవు పేడను అమ్మి 400 కోట్ల రూపాయలు సంపాదించింది. అమెరికా, కువైట్, సింగపూర్ లాంటి దేశాలు లిటరల్లీ మన దగ్గర నుంచి ఆవు పేడను కొంటున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశమైన కువైట్ అయితే మన దగ్గర నుంచి పౌడర్ ఫామ్లో పేడను కొంటుంది. దీన్ని వాళ్ళు ఆర్గానిక్ ఫర్టిలైజర్గా ఉపయోగిస్తున్నారు. దీంతో ఆ దేశంలో పండే డేట్స్ యొక్క దిగుబడి పెరుగుతుంది. షాకింగ్ విషయం ఏమిటంటే ఫ్రెష్ పేడకు డిమాండ్ మరింత ఎక్కువగా ఉంది. ఇండియా ఫ్రెష్ పేడను ఎక్స్పోర్ట్ చేసి ప్రతి సంవత్సరం 125 కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. పౌడర్ ఫామ్లో ఉన్న పేడను అమ్మి 173 కోట్లు, కంపోస్ట్ మాన్యూర్ ద్వారా 88 కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. డ్రై పేడ కేవలం ఫర్టిలైజర్గా మాత్రమే కాదు, కౌడంగ్ వుడ్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని క్రిమేషన్లో ఉపయోగిస్తారు. అలాగే దీన్ని న్యాచురల్ వుడ్ కి ఆల్టర్నేట్ గా కూడా ఉపయోగిస్తున్నారు. ప్రజెంట్ అయితే మాల్దీవ్స్ ఈ ఆవు పేడ యొక్క అతిపెద్ద ఇంపోర్టర్. తర్వాత సింగపూర్, అమెరికా కూడా మన దగ్గర నుంచి ఆవు పేడను భారీగా ఇంపోర్ట్ చేసుకుంటుంది. కానీ ఫ్యూచర్లో దీని మార్కెట్ మిడిల్ ఈస్ట్లో ఎక్కువగా ఉండబోతుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో మన దేశ ఆవు పేడ 100 కన్నా ఎక్కువ దేశాలకు చేరింది. మన దేశంలో ఈ పేడను భారీగా ప్రొడ్యూస్ చేసే ఫార్మ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ప్రజెంట్ మన దేశంలో రాజస్థాన్ ఈ ఆవు పేడ ఎక్స్పోర్ట్స్లో టాప్లో ఉంది. ఈ రాష్ట్రం ప్రతి సంవత్సరం ఆవు పేడతోనే 10,000 కోట్ల రూపాయల రెవెన్యూ క్రియేట్ చేస్తుంది. మ్యాక్సిమం ఈ రాష్ట్రంలో ప్రొడ్యూస్ అయ్యే పేడ ఇంటర్నల్గానే యూజ్ అవుతుంది. 2వ ప్లేస్లో మహారాష్ట్ర, 3వ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది. ఈ బిజినెస్లో మన ఇండియాకు క్లోజెస్ట్ కాంపిటీటర్ వియత్నాం. వీళ్ళు 200 కోట్ల రూపాయల ఆవు పేడను ప్రతి సంవత్సరం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ వరల్డ్ వైడ్గా క్యాటిల్ పాపులేషన్ మన ఇండియాలోనే ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ మార్కెట్ని మనం క్యాప్చర్ చేసుకోగలం. ఫ్యూచర్లో వరల్డ్ మొత్తం ఆర్గానిక్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్ట్ వైపు షిఫ్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఫీల్డ్లో గ్రో అవ్వడానికి పొటెన్షియాలిటీ చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా అనుకున్నారా ఆవు పేడను ఎక్స్పోర్ట్ చేసి కూడా 100 కోట్ల రూపాయలు సంపాదించవచ్చని? కానీ దిస్ ఈజ్ ది న్యూ బిజినెస్ ట్రెండ్ నౌ. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు?